నిమ్మలాంబ నోము అను నిమ్మగౌరి వ్రతము. ఈ కథ స్త్రీల వ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది. పూర్వం ఒకానొక గ్రామంలో పద్మగంధి పద్మనాభుడు అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి పొద్దు తెలియనన్ని భోగభాగ్యాలు, శివమత్తు పోయేటన్ని సిరి సంపదలు ఉన్న ఇహంలో సమాజ గౌరవాన్ని, పరంలో ఉత్తమ గతుల్ని ప్రసాదించే సంతానం లేనందున వాళ్ళు ఎంతగానో దురిపిల్లేవారు. గ్రహశాంతులు చేయించుకున్నారు, తీర్థయాత్రలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పిల్లలు పుట్టలేదని పడుచుదనం 10 కాలాలు ఉండిపోదు కదా. వయసుడికి పోతే వలుపు కలిగినా అది శరీర అవసరాలు తీరుస్తుందే గాని శాశ్వత ఆనందమైన సంతానం ఇస్తుందా అని మరీ దిగాలు పడిపోయారు ఆ ఆలుమగలు. అలాంటి కష్ట సమయంలో వాళ్ళ గ్రామంకు వచ్చిన ఒకానొక ఋషి వారి ఆర్తిని విని ప్రసన్నుడై అనేక విధాల ఆలోచించి నిమ్మలాంబ నోము నోచుకుంటే సంతానం కలుగుతుందని, ఆ నోము చేసే పద్ధతి, ఉద్యాపన విధానము చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నోము నోచుకొని ఉద్యాపన చేసుకొని అనతి కాలంలోనే సత్సంతానాన్ని పొంది సుఖ సంతోషాలతో తేలియాడారు. విధానం: దోషాలు లేని బలిష్టమైన నిమ్మ వేరును సాధించి దానితో గౌరీ ప్రతిమను చెక్కించాలి. మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి నాడు ఇల్లు శుభ్రపరిచి ఆ ప్రతిమను ఇంట్లో ప్రతిష్ఠించి షోడశోపచారాల పూజ చేయాలి. అది మొదలు ఏడాది పాటు ప్రతిరోజు స్నానం చేసి ఆ ప్రతిమ దగ్గర అగరవత్తులు వెలిగించి బెల్లం ముక్కో పంచదారో నైవేద్యం పెట్టాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుంటూ ఉండాలి. సంవత్సరం అయ్యాక ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన మాఘశుద్ధ సప్తమి నాడు మొదలుపెట్టి మళ్ళా వచ్చే మాఘశుద్ధ సప్తమి నాడు 13 పేరెంటాలను పిలిచి వాళ్ళ సమక్షంలో అమ్మవారిని షోడశోపచారాల పూజించి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని పేరెంటాళ్లకు కూడా అక్షంతలు వేసి భోజనాలు పెట్టి కొత్త చీర, కొత్త రవికల గుడ్డ, పండ్లు, పువ్వులు, నల్లపూసల కోవలు, లక్కజోడు, 5 నిమ్మ పండ్లు చొప్పున దక్షిణ తాంబూలాలతో పాటు వాయనం ఇవ్వవలెను. శక్తి లేని వారు భోజనాల బదులు పండో పలహారము పెట్టవచ్చు. తినడానికి ఇచ్చే పండును వాయనంలో ఇవ్వకూడదు. వాయనంలో వేరే ఫలాన్ని ఇవ్వాలి. కొత్త బట్టలు పెట్టలేని వాళ్ళు జేబు రుమాలు ఇవ్వవచ్చును. శక్తి కన్నా వ్రత నియమం, నియమం కన్నా భక్తే ప్రధానం. భక్తి తప్పకపోతే ఫలం తప్పదు. మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.